నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న ప్రముఖ టాక్ షో అన్స్టాపబుల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నటుడిగా తన అద్భుతమైన కెరీర్ కు పేరుగాంచిన బాలకృష్ణ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో టాక్ షో హోస్ట్ గా కూడా రాణించారు. 3 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు 4వ సీజన్ లో కొనసాగుతోంది. అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. సీజన్ 4 8వ ఎపిసోడ్ లో దర్శకుడు బాబీ, మ్యూజిక్ కంపోజర్ తమన్, నిర్మాత నాగవంశీ అతిథులుగా కనిపించారు. ఈ ఎపిసోడ్ సందర్భంగా బాలకృష్ణ తన పెద్ద కుమార్తె బ్రాహ్మణి గురించి ఆసక్తికరమైన కథనాన్ని పంచుకున్నారు. తమన్ అడిగిన ఓ ప్రశ్నకు బాలకృష్ణ స్పందిస్తూ తన కుమార్తెలిద్దరినీ ఎంతో శ్రద్ధగా ఆప్యాయంగా పెంచానని పేర్కొన్నాడు. ప్రముఖ చిత్ర నిర్మాత మణిరత్నం ఒకప్పుడు నారా బ్రాహ్మణికి తన సినిమాలో హీరోయిన్ గా నటించమని ఆఫర్ చేశారని బాలయ్య వెల్లడించాడు. ఈ ఆఫర్ ని బ్రాహ్మణి దృష్టికి తీసుకెళ్లగా నా ముఖం అని పొమ్మందని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఆమె రియాక్షన్ కి సంతోషించానని, ఆ ముఖం కారణంగానే మణిరత్నం ఆమెను సంప్రదించాడని, తాను ఆమెకు హామీ ఇచ్చానని చెప్పాడు. అయితే నటనపై ఆసక్తి లేకపోవడంతో ఆమె చివరికి ఆఫర్ ను తిరస్కరించింది. అయితే తన చిన్న కుమార్తె తేజస్విని అద్దం ముందు నటించేదని, ఆమె నటనలో వృత్తిని కొనసాగించగలదని నమ్మకం కలిగిందని బాలకృష్ణ పేర్కొన్నారు. తేజస్విని ప్రస్తుతం ఓ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. నా కుమార్తెలు ఇద్దరూ తమ రంగాల్లో రాణించడం మా కుటుంబానికి గర్వకారణం. వాళ్ళు నా కూతుళ్ళని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవడం కంటే నాకేం కావాలి అంటూ బాలకృష్ణ ముగించారు.